ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారిస్తోంది. ఈ తరుణంలో తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళీ యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ కు గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు అందించారు. పార్టీ ఫిరాయింపులపై లిఖితపూర్వక సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వీరిపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 4 నెలల్లో చర్యలు తీసుకోవాలని గతంలోనే తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయితే ఎలాంటి పురోగతి లేకపోవడంతో బీఆర్ఎస్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అటు గత విచారణలో 3 ఎమ్మెల్యేలను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఇవాల్టి విచారణలో మరో 7 ఎమ్మెల్యేలను విచారించనున్నారు. తమకు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందని గులాబీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక ఖాయమంటున్నారు. ఇక సుప్రీంకోర్టు తీర్పుని ఎదుర్కొనేందుకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ తరపు లాయర్లకు తోడుగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు సొంతంగా లాయర్లను పెట్టుకున్నారు. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ అశోక్ రెడ్డి ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, పార్టీ ఫిరాయింపుల కేసు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. మరికొద్ది సేపట్లోనే ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సో ఆ కేసుకు సంబంధించి ఈ రోజు విచారణ రానుంది. సో జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్ర ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. సో ఈ తరుణంలోనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో అప్పట్లోనే గతంలోనే సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. అందులో ముఖ్యంగా 10 మంది గెలిచిన ఎమ్మెల్యేలో శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళీ యాదవ్, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్. సో వీళ్ళందరికీ గత విచారణలోనే సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సో నోటీసులు జారీ చేసి ఈ రోజుకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వీళ్ళపైన అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ ప్రధానంగా దాఖలు చేశారు. మళ్ళీ ఎమ్మెల్యేలకైతే సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అటు స్పీకర్ కూడా నోటీసులు ఇవ్వడంతో స్పీకర్ మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్ తరపు న్యాయవాదులు ఎలాంటి వాదనలు వినిపిస్తారు, గతంలో పార్టీ ఫిరాయింపులు జరిగినప్పుడు ఎలా జరిగిందో వాటికి అనుగుణంగానే ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. సో
ఇది లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలోనే ఈ రోజు వాళ్ళంతా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వబోతున్నారు. మరి ఈ గతంలో సుప్రీంకోర్టు కూడా హైకోర్టు కూడా 4 నెలల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు చెప్పినప్పటికీ హైకోర్టు లో ఎలాంటి పురోగతి లేకపోవడం, సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరి ఈ రోజు మన సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటున్నా అనే దానిపైన ఉత్కంఠ ఉంది. అటు వాళ్ళపైన అనర్హత వేటు వేస్తారా లేకపోతే మరేదైనా వేస్తారని మాత్రము కాస్త పార్టీ మారిన ఎమ్మెల్యేలు అయితే టెన్షన్ వాతావరణం ఉంది. సో ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా స్పందిస్తూ ఒకవేళ అనర్హత వేటు వేస్తే మేము మళ్ళా ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తామంటూ కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాల్సి ఉంది మరి పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటున్నాం. అయితే ఈ రోజు 7 మెంబర్స్ ఎమ్మెల్యేలు విచారణకు రానున్నట్లు తెలుస్తుంది. మరి ఏంటి వాళ్ళు దీనిపై ఎలా స్పందిస్తున్నారు, ఏమంటున్నారు? ఖచ్చితంగా వీళ్ళు ఈ ఎమ్మెల్యేలు అయితే లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని చెప్పింది కాబట్టి వాళ్ళు అందరూ రానవసరం లేదు సుప్రీంకోర్టు. వాళ్ళ తరఫున అడ్వకేట్లు పెట్టుకున్నారు. ప్రభుత్వం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకు సపోర్టింగ్ గా ఉంది కాబట్టి అటు ప్రభుత్వ వాదన కూడా వినిపించే అవకాశం ఉంది. గతంలో అయితే 2014 నుంచి 23 వరకు బీఆర్ఎస్ పాలనలో కూడా పార్టీ ఫిరాయింపులు జరిగాయి. ఆ సమయంలో ఎందుకు వాళ్ళ మీద అనర్హత వేటు వేయలేదు, ఇప్పుడు ఎందుకు వేయాలని డిమాండ్ చేస్తున్నారు అనే దానిపైన కూడా ఈ రోజు కోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఖచ్చితంగా గతంలో జరిగిన దానికి అనుగుణంగానే ఈ రోజు కూడా వాదనలు జరిగే అవకాశం ఉంది. సో గతంలో ఒకవేళ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోతే ఎందుకు వేయలేదు, ఇప్పుడు ఎందుకు వేయాలనే దానిపైన కూడా ఖచ్చితంగా వాదనలు జరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా అటు ఒకవేళ సుప్రీంకోర్టు అయితే దీన్ని సీరియస్ గా తీసుకుంది, ఎందుకు అసెంబ్లీ కార్యదర్శి గానీ అటు స్పీకర్ గానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఇంత సమయం పడుతుందనే అని క్వశ్చన్ మార్క్ కూడా సుప్రీంకోర్టు వేసింది. దాని తర్వాతనే కేసును యోధకు వాయిదా వేసింది, నోటీసులు ఇచ్చి. మరి ఈ నోటీసులకు లిఖితపూర్వకంగా ఎమ్మెల్యేలు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందనే దానిపైన కూడా వాదనలు జరిగిన తర్వాత మిగతా అంశాలపై సుప్రీంకోర్టు విచారణ జరిపి దాని తర్వాత ఒకవేళ కేసుని ఈ రోజే ముగిస్తుందా లేకపోతే ఈ రోజే తీర్పిస్తుందా లేకపోతే మరో డేటు ఫిక్స్ చేస్తారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అశోక్.